రాజా సింగ్ ఈ పేరు వలుకుతే చాలు పువ్వుపాటి పరందామయ్య అని అంటారు. బీజేపీ అంటే రాజా సింగ్ అంటే బీజేపీ అన్నతే పేరు పోయింది కదా. రాజా సింగ్ సారు మొదటి సందంతే పువ్వు పార్టీ కోసం బాగా తనలాడుతుంటారు. తెలంగాణలో పువ్వు పార్టీ తరఫున అందరు ఓడిపోయినా రాజా సింగ్ అన్న మాత్రం గెలుతాడు, గెలిచిండు కూడా. అసంటి రాజా సింగ్ సార్కు పువ్వు పార్టీ మీదనే కోపం వచ్చిందోల్లా. సొంత పార్టీ లీడర్లు అంటేనే షీదర ఉడుతుందట. డైరెక్ట్ రాజీనామానే చేసి పడేసిండు కాదు. పారి అన్ననే అరుచుకుందాం. రాజా సింగ్ అన్న, ఓ రాజా సింగ్ అన్న, అత్తాన ఏమందో జర చెప్దు కానీ అత్తన్నా అన్నా. రాజా సింగ్ అన్న నమస్తే. ఏమో ఎటవటం చేసినవట ఏందన్నా? కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. నా పువ్వు పార్టీకి ఇక రాజీనామా చేసి పడేసి ఒక షిత్తని చేసుకున్నాడు. ఓష్ని గట్ల ఎందుకు చేసిండయ్యా అంటే, అయితే పువ్వు పార్టీకి కొత్త పెబ్బలను పెడుతురు కదా మన తెలంగాణకు. రామచంద్రరావు సారు ఇక పెబ్బనట. కానీ రాజాసింగ్ అన్నకు నచ్చలే. నేను కూడా నామినేషన్ ఎత్తా, నేను ఎందుకు కావద్దు అని అనుకున్నాడు. కానీ పెద్దోళ్ళు వేయనీరేదట. ఏహే అసలు ఎవరిని పడితే వాళ్ళని పెబ్బలని చేసుడేంది, నాకేం తక్కువ. అసలు గిసంటి లీడర్లు ఉన్నంత కాలం పువ్వు పార్టీకి ఎదగది, మీకో దండం, మీ పార్టీకో దండం అనుకుంటా ఇట్లా రాజీనామా చేసి పడేసిండు. పాపం రాజాసింగ్ అన్నకు ఎంత బాధ అనిపిస్తే, మనసుకి ఎంత తక్లీఫ్ అనిపిస్తే గిట్ల చేస్తాడు వల్ల. అన్న బీజేపీ తప్ప ఇంకో పార్టీ పేరెత్తాడు. అప్పట్లో ఒక్కడు ఏక నిరంజన్ లెక్క గెలిచిండు. పార్టీ తరపునే నిలబడ్డరు. కానీ నడుమిట్లా వచ్చిన వాళ్ళు అన్నను ఆగం చేస్తానని హట్టయిపోయి ఇక రాజీనామా చేసిండు. మరి రాజీనామా మీద గిట్ల నిలబడతాడా లేకుంటే బుజర్కిస్తే ఐస్ గడ్డ లెక్క గారిపోతాడా ఇక చూడవలసి ఉన్నది.